హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో నేనేం చెప్పను, మీరే ఈ వీడియోలో చూడండి. ఈరోజు అనగా 22వ తేదీ సాయంత్రం గౌరవ విద్యా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి. అది విన్నారు కదా, 2-3 రోజుల్లో మన డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ డిఎస్సి గురించి బొత్స గారిని కలిస్తే మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు, ఈయన ఎవరో కాదు, నా గురువు గారు. నేను ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో అంటే 2 years ఇంటర్మీడియట్ చదివాను, అలాగే డిగ్రీ కూడా అక్కడే చదివాను. టోటల్ గా నాకు 5 years ఆయన నాకు గురువు గారు, ఇంటర్ ప్లస్ డిగ్రీ. ఓకే, సో ఇంతకుముందు కూడా చాలా మంది అట్లా కొన్ని విషయాలను మీకు ఎలా తెలుసు ఏంటి అది ఇది అని అడుగుతూ ఉంటారు. నేను ఎక్కడ చెప్పలేదు, బట్ ఇది పక్కాగా రాబోతుంది. మన లక్ష్మణ్ రావు గారు చెప్పారంటే మాత్రం అది కంపల్సరిగా జరిగిద్ది. 2-3 రోజుల్లో డిఎస్సి అనేది రాబోతుంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిపరేషన్ లాపొద్దు. కంపల్సరిగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎక్కడ కూడా నిరుత్సాహం నిస్సహాయత అనేది వద్దు. తర్వాత ఇంకా ఎక్కువ ఈ యూట్యూబ్లో వీటిలో సెర్చింగ్లు ఆపేసేయండి. ఓన్లీ సబ్జెక్ట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాంతో మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి, ఇక్కడ నేను ఈ డైరెక్ట్ వర్డ్స్ ఎందుకు ఇచ్చానంటే మీకు డైరెక్ట్ గా కన్ఫర్మేషన్ కోసం. నేనేదో చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో అనుకుని కంటే కూడా డైరెక్ట్ గా వర్డ్స్ కనుక వింటే మీకు కాబట్టి అందుకే చెప్పాను. సో మీతో పాటుగా నేను కూడా ఒక ఆస్పిరెంట్ నే, నేను ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో దయచేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో మనం కొనసాగిద్దాం. ఈసారి గట్టిగా మంచి మార్కులతోటి డిఎస్సి కొడదాం. సో గుడ్ బై, సీ యూ.